జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు అందరినీ కూడా ఒకవైపు సత్కరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి చేనేత కార్మికులందరికీ కూడా ఒకవైపు ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున కూడా ప్రోత్సాహం కూడా లభిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అదే కార్యక్రమం కూడా విజయనగరం జిల్లా కలెక్టరేట్లో కూడా భారీ ఎత్తున మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఇదే కార్యక్రమం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడే మరి మేము తెలుసుకునే ప్రయత్నం వచ్చేది. సార్ చెప్పండి సార్, జౌళి శాఖకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఈ చేనేత కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తుంది ఏంటి? ఈరోజు 12వ చేనేత దినోత్సవం జాతీయ దినోత్సవం కింద ఈరోజు కలెక్టరేట్లో చేనేత కార్మికులందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళందరినీ కూడా సుమారు 709 మంది వీవర్స్, హ్యాండ్లూమ్ వీవర్స్, పవర్లూమ్ వీవర్స్ ఉన్నారనేది డిస్కషన్ చేస్తూ వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు స్వదేశీ మూమెంట్ కింద 1905 ఆగస్ట్ 7న ఏదైతే స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపునిచ్చి ఆ రోజు మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ రోజునే ఈ వీవర్స్ డే కూడా హ్యాండ్లూమ్ డే కింద కూడా అనౌన్స్ చేసి ఈరోజు 12 ఇయర్స్ అయ్యడం జరిగింది. అయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో వీవర్స్కి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎక్కువ మంది కుటుంబాలు వీవర్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. అనేక వీవర్స్ ఈ రోజుకి కూడా ఫంక్షనల్గా ఉండి ప్రపంచ స్థాయిలో మన వీవర్స్కి మంచి భారతదేశంలో ఎక్కువ మంది వినియోగంలో ఉన్నారు. అలాగే ప్రపంచ స్థాయికి కూడా మన వీవర్స్కి ఆదరణ ఉన్నది వాస్తవం. ఈరోజు జిఏ ట్యాక్స్లో కూడా మన పొందూరు కానీ, మంగళగిరి కానీ, ధర్మవరం కానీ, ఉప్పాడ కానీ ఇవన్నిటికీ కూడా ప్రత్యేక ఆదరణ కూడా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కమ్యూనిటీ వీవర్స్ కమ్యూనిటీకి ప్రత్యేకంగా మనం ఏ రకంగా సహాయపడాలని అనేక అంశాల్లో గతంలో 50 సంవత్సరాలకే వీవర్స్ కమ్యూనిటీకి పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరి ఈ ప్రభుత్వంలో 200 యూనిట్లు వీవర్స్ కమ్యూనిటీ హ్యాండ్లూమ్ వీవర్స్కి వేవ్ ఆఫ్ చేయడం, ఫ్రీ పవర్ ఇవ్వడం, పవర్లూమ్ వీవర్స్కి 500 యూనిట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు చేనేతల దినోత్సవం రోజు కింద ఆ రోజు కూడా ఈరోజు ప్రతి చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సుమారు రాష్ట్రంలో 51,000 మంది ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఈరోజు చేనేత హ్యాండ్లూమ్ చేస్తున్నారు, వాళ్ళకి 51,790 మందికి ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో 709 మందికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా ఏమైనా ప్రోత్సాహాలు ఏమైనా లభించే అవకాశాలు ఉన్నాయా? ఇలా ప్రత్యేకించి హ్యాండ్లూమ్స్కి సంబంధించి చిన్న ఎంఎస్ఎంఈ పార్కులు, చిన్న కంపెనీల పార్కులు, భారీ పార్కులు పెడుతూ ప్రతి నియోజకవర్గాలు పెడతామని వాటికి సంబంధించి వీళ్ళని ప్రోత్సహించే విధంగా ఏదైనా కార్యక్రమం చేపడుతున్నారు? అంటే ప్రధానంగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే వీళ్ళకి ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేయాలి, డిజైన్స్ అప్గ్రేడ్ చేయాలి. హ్యాండ్లూమ్ డిజైన్స్ని కొత్త ఇప్పుడు మన పొందూరులో గౌరవంశ అని ఒక ప్రత్యేకమైన ఒక స్పెషలైజ్డ్ డిజైనర్ ఉన్నారు. వాళ్ళని వీవర్స్కి కనెక్ట్ చేసి వీవర్స్తో వాళ్ళ డిజైన్స్ తయారు చేసి ఆయన మార్కెట్ చేస్తారు. అదొక మోడల్ తీసుకొచ్చాం. మరి మంగళగిరిలో ప్రత్యేకించి మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ఇప్పటికే 2 ఇయర్స్ టైంలో కూడా మంగళగిరిని ఒక మంచి బ్రాండ్ కింద తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే అనేక సందర్భాల్లో వీవర్స్కి ఒక మంచి డిజైన్స్ హ్యాండ్లో అప్స్కిల్లింగ్ చేయడం, మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేదానికి కూడా మేము డిపార్ట్మెంట్ పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటాం. అంటే మార్కెటింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ చేసినటువంటి హ్యాండ్లూమ్స్ని చేసినటువంటి మార్కెట్లో ప్రపంచ స్థాయిలో ఏ విధంగా తీసుకుని వెళ్తారు దాన్ని? ఇప్పుడు ఎవరైతే డిజైనర్ వస్తున్నారో వాళ్ళే దాని మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తారు. వచ్చినటువంటి ప్రాఫిట్ని కిందకి మళ్ళీ షేర్ చేసేలాగా. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు. ఈరోజు చేనేత కార్మికుల దినోత్సవ సందర్భంగా దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 25,000 రూపాయలు ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా ఇస్తుందంటూ కూడా చేస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క తయారు చేసినటువంటి హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో వస్త్రాలను కూడా మార్కెట్ ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకుని వెళ్ళే విధంగా కూడా ఒకవైపు అయితే అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా మా వైపు నుంచి ప్రోత్సాహం కూడా భారీ స్థాయిలో అందిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పొందూరు సంబంధించి కావచ్చు, ధర్మవరం కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి డిజైనర్లను తీసుకుని వచ్చి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ నూలుతో ప్రత్యేక డిజైన్లు తయారు చేసి దాన్ని ఒక ఆకర్షణీయవంతంగా దాన్ని తయారు చేసే విధంగా కూడా మరింత ప్రోత్సాహం ఇస్తున్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా.